ముంది సమాధి నుండి మరల లేచితివి, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. పడండి. నేను చూచెడి మహిమా స్వర్గము నా వలన కలుగదు. నేను చూసేది మహిమా స్వర్గము నా వలన కలుగదు. ఆనంద బాష్పములతోనే స్తుతించు ఈ ధనము నా కొరకే. ఆనంద బాష్పములతో స్తుతించు ఈ ధనము నా కొరకే. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. నీ సిలువలో తొలగి నా నీచ పాపము నే ద్వేషింతు నన్ను. నీ సిలువలో తొలగి నా నీచ పాపము నే ద్వేషింతు నన్ను. నీ సింహాసనము నాలో నడయించుము, నిన్నే స్తుతింతును. నీ సింహాసనము నాలో నడయించుము, నిన్నే స్తుతించును. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై. మరణముంది సమాధి నుండి మరల లేచితివి, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. ఇంకో పాట పాడతాము, చివరికి ఇంకో పాట పాడతాం. 131 పాడబడతాం. 131 పాట సర్వకృపానిధియగు ప్రభు అనే పాడబడతాము. 131. పిల్లలు కూడా పాటలు పాడాలి. కంజరు కొట్టండి. 131 కొత్త పాటలలో 133 సర్వకృపానిధి ఎన్నిటి పాడబడతాము. అందరం కలిసి పాడదాం. సర్వకృపానిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను పొగడెదను హల్లెలూయా 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 ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి దునియడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి హల్లెలూయా 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 ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ఠ
ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భోజనములలో నుండి నన్ను ప్రేమించి కయ్యదనమిచ్చితివి భోజనములలో నుండి నన్ను ప్రేమించి కయ్యదనమిచ్చితివి హల్లెలూయా 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 ని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై హేతువులేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హేతువులేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 ని పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము 3 పాటలు అయినాయి కదా. ఓకే రైట్. హల్లెలూయా అనేటువంటి మాట చాలా పవిత్రమైన మాట. హల్లెలూయా అనేటువంటి మాట పరిశుద్ధ దైవ గ్రంథంలో ఉంది. ఈ శ్రేష్టమైన దివ్య గ్రంథములో హల్లెలూయా అనేటువంటి పాట ఉంది. హల్లెలూయా అనేటువంటి పాటకి అర్థం ఏంటంటే, ఒక్కసారి హల్లెలూయా అంటే కొన్ని లక్షల పర్యాయములు దేవునికి స్తోత్రాలని అర్థం. చాలామందికి తెలియదు కనుక, చాలా తెలియక కొంతమంది తప్పుగా అర్థం చేసుకునేవారు ఉంటారు. కనుక హల్లెలూయా అనేటువంటి మాట పవిత్రమైన మాట. ఒక్కసారి హల్లెలూయా అంటే కొన్ని లక్షల సార్లు దేవునికి స్తోత్రాలని అర్థం. చూసారా? కనుక ఇంకా హిబ్రూ గ్రీకు భాషలలో కొన్ని పదాలు అలాగనే ఉంచారు కనుకనే మనం అభ్యంతరపడద్దు, వేరే కూడా అనుకోవద్దు. సరేనా? దేవుని వాక్యము మనం చదువుకుందాం. ఆరాధన కొరకై దేవుని సందులో దేవుని వాక్యం చదువుకుందాం. పిల్లలు ఇట్టడి తిరగబాకండి, పిల్లలు ఇట్టడి తిరగొద్దు, ఎవరన్నా ఇట్టడి తిరగకూడదు, పిల్లలు తిరగొద్దు. ఇది దేవుని మందిరము. యవనస్తులు కూడా ఊరికే బయటికి పోవద్దు, దేవుని మందిరము. ఇప్పుడు ఎంత అయిందంటే 10:35 అయింది కనుక 11:35 వరకు కూడా బయటికి ఎవరు వెళ్ళక్కర్లేదు. కనుక మనకు ఒకటి వచ్చిందంటే గంట తర్వాతనే కదా. ఊరికే బయటికి పోవద్దు. బయటికి ఎవరైనా పోతే అక్కడ ఎప్రాయం ఉన్నాడు, అన్నకి చెప్పి పోండి. చూసారా? అన్నకి చెప్పి పోండి. ఊరికే బయటికి తిరగదు బాబు. దేవుని మందిరంలో ఉండటానికి ప్రయత్నించేయండి, దేవుని మాటలు వినటానికి ప్రయత్నించేయండి. బైబిల్ తిప్పుకుందాం, పరిశుద్ధ గ్రంథం చదువుకుందాము. పరిశుద్ధ దైవ గ్రంథంలో దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనము చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
మొదటి ఆ, మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుతాం. ఒక వచ్చిన నేను చదువుతా, ఒక వచ్చిన మీరు చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. మూడు 4 వచనాలను కలిసి చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము నుండి తన మహత్తుగాల మాట చేత సమస్తము నిర్వహించుసు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారందరికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, యవనస్తులు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగల దేవ, వందనములయ, స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధ సాన్నిధ్యములో నీ బిడ్డలంగి చేరికూడి ఈ రీతిగా పాటలు పాడుకుంటకాయ మాకు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు, వందనములు. మీ సంధికి వచ్చిన నీ ప్రజలను బట్టి స్తుతిస్తూ కనపడుతూ ఆరాధిస్తున్నాం. తండ్రి, ముందున సమయము మీకు మహిమకరంగా మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారు కూడా సకాలంలో రాగలట కూడా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నారు తండ్రి. అలాగే నీ బిడ్డల తండ్రి సకాలంలో రాగలట కూడా సాయం చేయమని ప్రార్థన చేస్తూ కృపను దయచేయమని నన్ను మమ్మల్ని మా జీవితాన్ని సమర్పిస్తూ తీస్తూ ముందున్న సమయం మాకు మేలుకరంగా ఉంచమని, సాయతను అనుగ్రహించమని, వినే చెవులు గ్రహించే హృదయం మీరు మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆ సంద బాక్స్ పట్టుకురాయ్యా సామ్యాలు, అది పట్టుకురా. ఇక్కడ మనం చదువుతూ వచ్చాము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. మనము మొదటి 4 వచనాలు చదువుతూ వచ్చాము. ఇక్కడ పెట్టు చాలు, ఓకే, థ్యాంక్ యూ. మొదటి 4 వచనాలు చదువుతూ వచ్చాము కనుక ఇక్కడ దేవుడు మాట్లాడేటువంటి సంగతి. బైబిల్ దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు. బైబిల్ దేవుడు మరి ఇంకా చూస్తే మహిమగల దేవుడు. బైబిల్ దేవుడు శ్రేష్టమైనటువంటి దేవుడు. 4 వచనములో ఉంది, మధ్య భాగములో ఉంది, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంట అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. పిల్లడా చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఏమంటాడంటే శ్రేష్ఠుడు. చూసాడే కనుక ఎవరి గురించి? యేసు స్వామి, యేసు ప్రభువారు శ్రేష్ఠుడు, అందరిలో శ్రేష్ఠుడు, అందరిలో గొప్పవాడు. అవునండి. కనుక ఇంకా ఈ యొక్క ఉదయకాల సమయము మరి దేవుడు ఎంత శ్రేష్ఠుడో. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వారందరికంటే ఎలాగ శ్రేష్ఠుడో మనము బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. కనుక మీ భాగాన్ని మరి తీయండి. కనుక మనము కొన్ని విషయాలు చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. మొదటి 4 వచనం చదివినాం. ఎంత దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి వాడో మనం చూస్తూ వచ్చాం. అవును పిల్లరా, ఇంకంత మాత్రమే కాదు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నత లోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడని రాయబడింది. కనుక మనం కూడా ఆయన నమ్మినటువంటి వారు, మార్పు చెందినటువంటి వారు, ఆరాధించేటువంటి వారు దేవుని లోకములో, ఉన్నత లోకములో మనం కూడా మనం కూడా అక్కడికి వెళుతాము. ఇది క్రైస్తవులకు ఇచ్చినటువంటి ధన్యత, గొప్ప భాగ్యము. కనుక పిల్లరా చూసినట్టయితే ఇది మొదటి సంగతి. రెండవ విషయం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రెండవ సంగతి చూసినట్టయితే పరిశుద్ధ దైవ గ్రంథంలో ఇంకో మాట చదవండి. పరిశుద్ధ దైవ గ్రంథంలో చూసినట్టయితే మొదటిగా ఇంకా చూసినట్టయితే మోషే అనేటువంటి భక్తుడు ఉన్నాడు, మోషే అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయన మరి ఇంకా ఎలాంటి వాడో చూస్తాం. చూడండి మోషే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో చదువుదామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు 3 వచనాలు చదవండి. ఎవరన్నా గట్టిగా చదవండి.
ఉమ్, ఆ, ఆ, ఆ. నమ్మకంగా ఉండిన చదువమ్మా. ఆ, చూసారా, చాలమ్మ చాలు. ఇక్కడ చూసినట్టయితే మోసే దేవునిలంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి అమ్మా? నమ్మకంగా ఉన్నాడు. కనుక మోసే నమ్మకంగా, అయితే ఇదే మోసే ఏమైనాడంటే ఒక సందర్భంగా తప్పిపోయినాడు, ఒక సందర్భంగా తప్పు మాట మాట్లాడుతూ వచ్చాడు. చూద్దాం, మాట కూడా చూద్దాం, చూడండి ఆ మాట కూడా చూద్దాం. పరిశుద్ధ గ్రంథం తీయండి అమ్మా. సంఖ్యాకాండము సంఖ్యాకాండము సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనం ఎవరన్నా చదవండి. సంఖ్యాకాండం 20 10వ వచనం. చదువు. ఆ, ఆ. అతడు వారితో ద్రోహులారా. చూసారా? అవునండి. కనుక ఇక్కడ మనం గమనించినట్టయితే మరి అప్పుడు ఆ ప్రజలకి ఆహారం అయితే, నీళ్ళు కావాలంటే కనుక వారు ఏం చేశారు? మొరపెట్టారు. దేవుడు ఏమన్నాడంటే నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడమన్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఒకటి. కనుక ఏమంటాడంటే ఆ ప్రజల్ని ఏమన్నాడంటే 20వ అధ్యాయం 10వ వచనంలో మోసే ద్రోహులారా అన్నాడు. మోసే ద్రోహులారని మాట్లాడుతూ వచ్చాడు. అవును పిల్లరా. కనుక ఆ ఒక్క మాటకే మోసే కనాను చేరలోకి పోయాడు. దేవుడైతే ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశము నువ్వు వెళ్ళవని చెప్పినాడు. కనుక పిల్లరా, ఈ విషయంలో మోసే ఏమైనాడంటే కనుక ఆయన మరి తప్పు మాట తన ప్రజల్ని ద్రోహులారని చెప్పినాడు. చెప్పిన కారణాన్ని బట్టి ఆయనని దేవుడు ఏమన్నాడు? నువ్వు కనాను వెళ్ళవని చెప్పినాడు. అయితే మనమైతే ఎన్ని మాటలు మాట్లాడతాం, మన పిల్లల్ని ఎన్ని అంటాం, మన పిల్లల్ని ఎన్ని అంటాం, మన సొంత వాళ్ళని ఎన్ని అంటాం. ఒక్కోసారి తప్పుడు మాట్లాడతామా? అది సరైనది కాదు. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగని విశ్వాసి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే ఇక్కడ మోసే తప్పు మాట మాట్లాడుతూ వచ్చాడు, మోసే తప్పిపోయినాడు. అయితే ప్రియులరా, మనం చూసినట్టయితే అంతటి మోసే కనానులో ప్రవేశించలేకపోయినాడే. మనం కూడా చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితము విలువైన జీవితం, క్రైస్తవ జీవితము శ్రేష్టమైనటువంటి జీవితం. చూసారా? మనం ఎట్టబడితే అట్ట మాట్లాడటానికి లేదు, ఎట్టబడితే అట్ట జీవించడం లేదు. క్రమంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. కనుక అది మాత్రమే కాదు. కనుక మోసే తప్పిపోతూ వచ్చాడు. మనం తప్పిపోకూడదు. మన నోరు, మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి. ఇది మొదటి మాట. ఇంకా రెండో విషయం చూద్దాం, చూడండి. అహరోను కూడా ఏమైనాడంటే అహరోను తప్పిపోయినాడు. అహరోను ఏమైనాడంటే అహరోనుకి దేవుడు ఏమిచ్చాడు? అభిషేకం ఇచ్చాడు, యాజకత్వం ఇచ్చాడు. సరే, కనుక మోసేతో పాటు సహకారిగా ఉండి నువ్వు నడిపించయ్యా, నువ్వు కూడా మాట్లాడని చెప్పినప్పుడు ఏం చేశాడు తెలుసా? అహరోను ఏం చేశాడు తెలుసా? అహరోను ఏం చేశాడంటే చూద్దామా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం ఎవరు చదువుతారు బిగ్గరగా? ఆ, 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 ఆ. చూసారా? కనుక ఇక్కడ చూసినట్టయితే ఆ మోసే ఏమో సీనాయి కొండకి ఎక్కాడు. సీనాయి కొండ ఎక్కి దేవునితో మాట్లాడుతూ 10 ఆజ్ఞలు తీసుకుంటుంటే కనుక ఇప్పుడు ఆ మోసే అనేటువంటి వాడు ఏమైనా మాకు తెలియదని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కొన్ని గంటలకే, కొన్ని రోజులకే వారు ఏం చేశారంటే అహరోను మీద తిరగబడి మాకు ముందు నడిచేటువంటి ఒక ఆయన కావాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? అహరోన్ని ఒత్తిడి చేశారు. అహరోన్ని ఒత్తిడి చేస్తే ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి చేస్తే వాళ్ళు మరి ఒత్తిడికి లొంగిపోయాడు. ఒత్తిడి చేసినప్పుడు ఏమనాలి? దైవజనుడు కొండ మీదకి ఎక్కాడు, ఆయన వస్తాడు అని చెప్పాలి కదా. కనుక ఇదిగో ఎర్ర సముద్రం దాటించాడు కదా, ఇదిగో కానాను యాత్రలో మనం ఉన్నాం కదా,
కొంచెం ఓర్చుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పవలసినటువంటి ఆరోను ఏమైనాడంటే, ఆరోను ఏమైనా తప్పిపోయినాడు కనుక మీ దగ్గర ఉన్నట్టు బంగారం తీసరండి అన్నాడు. మీ దగ్గర బంగారం తీసరండి అంటే వాళ్ళు ఏం చేశారు, వారి దగ్గర ఉన్నటువంటి బంగారము, దిద్దులు, గొలుసులు, పట్టీలు ఇవన్నీ ఆయనకు తీసుకొచ్చి ఇచ్చారు. ఆయనకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో మనకు తెలుసు కదా. ఆయన ఏం చేశాడమ్మా, ఆయన ఏం చేశాడంటే ఒక బంగారంతో ఒక దూడను చేశాడు. దూడను చేసి ఇదే మొక్కండి అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆరోను తప్పిపోయిందా లేదా? తప్పిపోయిందా? ఆరోను తప్పిపోయింది కదా. అవును పిల్లలు, ఆరోను తప్పిపోతూ వచ్చాడు. కనుక పిల్లరా మన జీవితంలో ఎప్పుడు కూడా మనం కూడా తప్పిపోకూడదండి. దైవ మార్గంలో నడుచుకోవాలి మనము. చూసారా, అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే ఈ ఆరోను తప్పిపోయినటువంటి కారణాన్ని బట్టి దేవుని కోపం వచ్చింది. 10 పలకలు పడేశాడు. కనుక పిల్లరా ఆరోను తప్పిపోతూ వచ్చాడు. ఆరోను కంటే శ్రేష్ఠుడు, మోసే కంటే శ్రేష్ఠుడు, ఆరోను కంటే శ్రేష్ఠుడండి. చూసారా, కనుక పిల్లరా అంత మాత్రమే కాదు, ఇంకా యేసుప్రభువారు ఎవరు? యేసుప్రభువారు ఎలాంటి వాడు చూడండి. పరిశుద్ధ గ్రంథం చదువుదామా? యేసుప్రభువారు ఎలాంటి వాడు అంటే చూడండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మాట్లాడొద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 వచనం చదవండి. 7:26 ఎవరైనా చదవండి గట్టిగా. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూసారా, ఇట్టి ప్రధాన యాజకుడు యేసుప్రభువారు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పవిత్రంగా ఉన్నవాడు, పవిత్ర దేవుడు, శ్రేష్టమైన దేవుడు, పాపము లేనివాడు. చూడండి పిల్లరా, ఆ శాస్త్రులతో, పరిచయులతో, మతనాయకులతో యేసుప్రభువారు మాట్లాడుతున్నప్పుడు చూసారా, యేసుప్రభువారు ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపిస్తారా అని చెప్పి అడిగినప్పుడు వారందరూ నోరు మూర్చుకున్నారండి. అవునండి. కనుక మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46 వచనం చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించను? చాలు. చూసారా, అవును ప్రియనా, అంటే పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడు. చూసారా, ఆ గొప్ప దేవుడు పాపము లేనివాడు అండి. పాపములను పరిశుద్ధులకు చేయడానికి వచ్చాడు. చెడిపోయిన వారిని బాగు చేయడానికి వచ్చాడు. చీకట్లో ఉండే వారి వెలుగులోకి తీసుకురావడానికి వచ్చాడు. ప్రియ స్నేహితులారా, ఇంకా లోకంలో ఉన్నామా? చీకట్లో ఉన్నామా? పాపంలో ఉన్నామా? పాపం తింటున్నామా? చూడండి, ఇక్కడ పవిత్రుడు. అవును పిల్లలు, యేసుప్రభువారు పవిత్రుడు కనుక పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనల్ని నీతిమంతులుగా చేశాడండి ఆయన. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువారిని, ఆయన్ని ఆరాధించాలి. అవునయ్యా, అప్పుడు నువ్వు ప్రేమించావు ప్రభా, నీకు స్తోత్రాలు, నువ్వు పవిత్రుడవయ్యా. ఆ దయగలెట్టడి దేవుని మనం ఆరాధించే బద్ధులమై ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, మన అంశం ఏంటంటే శ్రేష్ఠుడు. మన అంశం ఏం చెప్పండి? శ్రేష్ఠుడు. కనుక ఎవరు? మోసే కంటే యేసుప్రభువారు శ్రేష్ఠుడు, ఆరోను కంటే యేసుప్రభువారు శ్రేష్ఠుడు. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆలయం కంటే శ్రేష్ఠుడు. ఆలయం కంటే శ్రేష్ఠుడు అండి. మత్తయి సువార్తలా మాట ఉంది, చదువుదామా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనము తీయండి, చదవండి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12, 6వ వచనము. దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? చూసారా, అవునండి. 42వ వచనం కూడా చదవండి. 42వ వచనము చదువు. నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. సొలొమోను కంటే, చూసండి క్లియర్గా చూసండి, సొలొమోను కంటే గొప్పవాడండి. సొలొమోను కంటే గొప్పవాడు, అందరిలో గొప్పవాడు, అందరిలో శ్రేష్ఠుడు. చూసారా, కనుక ప్రియులరా, మన జీవితంలో
చూసిన ఆలయం కంటే గొప్పవాడు సొలొమోను కంటే గొప్పవాడు అండి. చూడండి, కనుక ఏ ఆలయము? ఇదిగో ఈ రేకులతో ఇది ఉందా? ఇది దేవుని ఆలయం రైటే, ఇది దేవుని సన్నిధి రైటే. కనుక ఈ ఆలయం కంటే ఆయన శ్రేష్ఠుడు. మహాలోకములో, ఆ ఉన్నత లోకములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆలయం కంటే శ్రేష్ఠుడు. కనుక కొన్ని ఆలయాలు ఉంటాయి, కొన్ని ఆలయాలు కనుక క్రైస్తవ ఆలయాలే ఉంటాయి. కనుక చూసినట్టయితే ఆలయాలు అలంకరిస్తారు కదా, అలంకరిస్తారు, బాగా అలంకరిస్తారు. అయితే అంత మాత్రమే కాదు, పూలు పెడతారు, రకరకాలుగా అలంకరిస్తారు, రకరకాలుగా డెకరేషన్ చేస్తారు. కనుక అయితే ఇంతకు అక్కడ పోతే అక్కడ ఆరాధన ఉండదు, పాటలు ఉండవు, ప్రార్థన ఉండదు, దేవునికి మహిమ ఉండదు. చూడండి పిల్లల, అయితే ఇక్కడ అలాగా ఆలయములు ఏముండాలి? వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి, దేవుని సంధి ఉండాలి కదా. కనుక కొంతమంది ఏం చేస్తారంటే ఆలయాన్ని అలంకరిస్తారు. అలంకరణ దేవుడు కోరేటువంటి వాడు కాదు. చూసారా? కనుక ప్రియరా, అంత మాత్రమే కాదు, ఎన్ని విషయాలు చూసామంటే ఆలయం మొదటిది మోసే కంటే శ్రేష్ఠుడు, రెండోది ఏం చెప్పండి అమ్మా? అహరోను కంటే శ్రేష్ఠుడు, మూడోది ఏం చెప్పండి? ఆలయం కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చదవండి, పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. యోనా కంటే శ్రేష్ఠుడంట, యోనా కంటే శ్రేష్ఠుడు. పరిశుద్ధ గ్రంథం చూడండి, యోనా కంటే శ్రేష్ఠుడంట ఆయన. పరిశుద్ధ గ్రంథం చదవండి. కనుక అక్కడ అంత మాత్రమే కాదు, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనము చదవండమ్మా. యోనా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం తీస్తే చదవండమ్మా. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సమ్ముఖములో నుండి చదువు. చాలు 3వ వచనం చాలు. దేవుని సన్నిధిలో నుండి యోనా పారిపోతున్నాడు, దేవుని పరిశుద్ధ సాన్నిధ్యం నుండి పారిపోతున్నాడు. దేవుడిచ్చిన బాధ్యతలు మరిచి, దేవుని ప్రేమను మరిచి, ఆధిక్యతను మరిచి, ఆ గొప్పతనాన్ని అన్నిటిని మరిచి ఏం చేసిండంటే పారిపోతున్నాడు. అవును పిల్లలు, మనం కూడా ఎన్నో పర్యాయములు దేవుని సన్నిధికి రాకుండా, ఆరాధనకు రాకుండా మన ఇష్టానుసారంగా పోయేటువంటి ప్రజలంగా మనం లేమా? చూడండి పిల్లలరా, దేవుడు నీకు శ్రేష్టమైన రక్షణ ఇచ్చాడు, శ్రేష్టమైన సంఘం ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, మేలులు చేశాడు. కనుక పిల్లరా, ఆరాధన విడిచిపెట్టి మనం కూడా ఏం చేస్తామంటే దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎక్కడో పోతాం. చిన్న ఫంక్షన్ అక్కడ ఎందుకు రాలేదమ్మా, ఎందుకు రాలేదు బ్రదర్ అని అంటే, చిన్న ఫంక్షన్, మా బంధువులలో చిన్న ఫంక్షన్, దానికి పోయినా చాలా చిన్నది, పెళ్ళి కాదు, మనం పెళ్ళికి పోవచ్చులే, పోని పెళ్ళి కానే కాదు, చిన్న ఫంక్షన్, అసలు అటుకి పోవచ్చా? చూడండి, అంటే సాకులు చెప్తా ఉంటారు. కనుక ప్రియరా, ఇక్కడ చూసినట్టయితే యోనా ఏమైనాడంటే ఆయన పారిపోతూ వచ్చాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి చాలా విలువైందిగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే పరిశుద్ధ దైవ గ్రంథంలో చదవండమ్మా. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40 వచనం చదవండి. 12:40, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40 వచనం. యోనా 3 దినములు రాత్రింబగళ్ళు తిమ్మింగళము కడుపులో చూసారా? అవునండి. కనుక యోనా 3 రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడంటే తిమింగలము గర్భములో ఉండి, నీటి భాగములో ఉండి అలాగ ఉన్నాడు. అంటే చూడండి, తాను తప్పిపోయినటువంటి కారణాన్ని బట్టి దేవుడు శిక్షించి ఆ మత్స్యానికి అప్పగించినాడు. కనుక పిల్లరా, ఇక్కడ యోనా కూడా ఏమైనాడంటే తప్పిపోయినటువంటి కారణాన్ని బట్టి దేవుడు మరణానికి అప్పగించకుండా ఏం చేశాడంటే అదే యోనాను ప్రేమించినాడు. యోనాను ప్రేమించేసాడంటే సముద్ర ఆ నీనే పట్టణము ప్రాంతంలో కక్కేశాడు. చూడండి పిల్లలరా, మన జీవితంలో ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. యోనా తప్పిపోతూ వచ్చాడు కనుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం తప్పిపోకూడదు. కనుక ప్రియులరా, మన జీవితంలో దేవుని బిడ్డలుగా చూస్తున్నాం. మొదటిది మోషే. మరి మోషే కంటే యేసుప్రభువు శ్రేష్ఠుడు. రెండోది ఎవరు చెప్పండి అమ్మా?
ఆరోను కంటే శ్రేష్ఠుడు. మూడోది ఎవరు? ఆలయం కంటే శ్రేష్ఠుడు. నాలుగోది సొలొమోను కంటే శ్రేష్ఠుడు. చూసారా, సొలొమోను కంటే. చూడండి, ఒక పాట ఉంది, పాట పాడదామా గట్టిగా పాడదామా? సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. మానవులను విమోచించెను గణపరచి మోకెదము. సాగిల పాడి మోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము. కనుక ప్రియరా, సొలొమోను ఆ కాలంలో చాలా జ్ఞానవంతుడు. ప్రపంచంలో ఎంతోమంది ప్రపంచ దేశాలు సొలొమోను దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకున్నారు, నీతిని నేర్చుకున్నారు, సత్యాలు నేర్చుకున్నారు. చూసారా, అంత మాత్రమే కాదు. కనుక అయితే సొలొమోను ఒక సమయం వచ్చింది, తప్పిపోయినాడు. కనుక చాలా దూరం అయిపోయినాడు. భార్య మాటిని, భార్యలో మాటిని ఆయన చాలా తప్పిపోయింది. కనుక ఆ సందర్భం ఇప్పుడు చెప్పకూడదు. చూసారా, అలాగనే ప్రియులరా. కనుక ప్రియులరా, సొలొమోను జ్ఞానవంతుడు, యేసుప్రభువారు అంతకంటే జ్ఞానవంతుడు. చూసారా, బైబిల్లో రాయబడింది, దేవుడు తన జ్ఞానముతో ఈ భూమిని సృష్టించాడంట, తన జ్ఞానముతో సముద్రాలను సృష్టించాడంట, తన జ్ఞానముతో పక్షుల్ని, పశువుల్ని, మానవుల్ని, సమస్త జీవకోటిని సృష్టించినటువంటి దేవుడు. చూడండి, యేసుప్రభువారు జ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మనము ఇంకా జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో దేవుని బిడ్డలుగా మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. కనుక అలాగనే మొదటి దేవుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి. మొదటి దేవుడు మోసే కంటే యేసు దేవుడు శ్రేష్ఠుడు. రెండోది ఎవరమ్మా? ఆరోను కంటే శ్రేష్ఠుడు. తర్వాత మూడోది ఏంది? ఆలయం కంటే శ్రేష్ఠుడు. నాలుగోది ఏందమ్మా? యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ప్రియులారా, ఎంత గొప్ప దయగలెట్టడి దేవుడు మనకి దేవుడుగా ఉన్నాడు, మనకి ఆరాధనకి పాత్రుడుగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఇంకా చిన్న కథ చెప్తాను నేను. మనం ఎలాంటి వారం చిన్న కథ చెప్తాను నేను. కనుక ఒకసారి ఒక వికలాంగుడు, ఆ వికలాంగుడు ఏం చేశాడంటే, ఆ వికలాంగుడు బండి వేసుకొని ఆ బండి నడుపుకుంటా ఆ దారి నేషనల్ హైవేలో బండి నడుపుకుంటా చక్రాల బండి నడుపుకుంటా పోతా ఉన్నాడు. చక్రాల బండి నడుపుకుంటూ పోతా ఉంటే ఆ నేషనల్ హైవేలో ఆ క్రమంలో ఏమైందంటే, వెళ్తున్నట్టు క్రమంలో కనుక పాపము ఆ వికలాంగుడు పొరపాటున జారిపడి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆ పక్కన చాలా లోయ ఉంది. ఆ పక్కన చాలా లోయ ఉంటే ఆ లోయలో పడిపోయాడు. ఆయన పక్కన ఏంటంటే ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఇదిగో ఈ సమూయేలు కంటే చిన్న బాలుడే ఉన్నాడు, ఆయన పక్కన ఉన్నాడు. అయ్యో, పెద్ద ఆయన పడిపోయాడు కదా అని చెప్పి కనుక ఆయన్ని లేపడానికి వెనక చేత కావట్లేదు. కనుక ఏం చేయాలా అర్థం కావట్లేదు. కనుక ఏం చేసిందంటే ఆ నేషనల్ హైవేలో ఆ నేషనల్ హైవేలో పోయేటువంటి ఆ కార్లు, జీబులు, ఆ స్కూటర్లు, బస్సులు అన్నీ ఆపండి అంటున్నారు. ఆపండి, ఎవ్వరు కూడా ఆపట్లేదు. పాపం ఆ చిన్నోడు ఏం చేసిండు, ఎవరు ఆపట్లేదు కదా, పాపం పెద్ద ఆయన ప్రాణాపాయంలో ఉన్నాడు కదా, అయ్యో చచ్చిపోతాడేమో అని చెప్పి చిన్నోడు జాలి కలిగి ఆపండి అంటే ఎవ్వరూ ఆపట్లేదు. వింటున్నారా? ఎవ్వరు ఆపట్లేదు. ఆపోతే ఈ చిన్నోడు తన ప్రయత్నం ఆపలేదు,
తన ప్రయత్నం చేసి అస్సలు ఆపకపోతే ఏం చేసిండంటే రాయి తీసుకొని వేసి కారుకు కొట్టాడు. రాయి తీసుకొని కారుకు కొట్టగానే అదే సమయంలో దేశ అధ్యక్షుడు అదే కారులో వస్తున్నాడు. అదే కారులో వస్తున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు కనుక చూశాడు, ముందు మిలిటరీ ఉంది, చాలా కమాండర్స్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, చాలా వెనక జీబులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. కనుక ఈ చిన్నోడు ఏం చేసిండంటే ఈ కారు కన్నా వేసి కొడితే నన్ను కొట్టని సంపని ఏమన్నా కానీ అని చెప్పి కారుకు రాయి కొట్టేశాడు. రాయి కొట్టగానే కనుక వాళ్ళు పోలీసులు వరకు వచ్చి చిన్నవాడిని పట్టుకొని అరే ఎవర్రా నువ్వు, నిన్ను చంపుతాం, ఏమనుకున్నావు అధ్యక్షులు గారు అని చెప్పేసి చిన్నోడిని కొట్టడానికి ప్రయత్నం చేశారు. అర్థమైందా? పిల్లలు వింటున్నారా? నాకెళ్ళి చూస్తున్నారా? కనుక అట్లాగా కొట్టడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళ కింద చిన్నోడు ఎంత అసలు చేతి కింద ఉంటాడా చూసారా? కనుక కొట్టడానికి ప్రయత్నం చేసి గద్దిస్తుంటే ఈ అధ్యక్షుల వారు ఏం చేశాడు తెలుసా? కారు దిగి చిన్నగా అక్కడికి వచ్చేసాడు. ఆ చిన్నోడి దగ్గరికి వచ్చి, చిన్నోడా ఎవరు నువ్వు అంటే, అయ్యా నేను ఒక పేదవాడిని అయ్యా, ఇదిగో ఈ పెద్ద మనిషిని తీసుకుపోతుంటే ఆయన క్రమం తప్పి కింద పడిపోయాడయ్యా, అక్కడ కింద లోయలో పడిపోయాడయ్యా, ఆయన లేపేవారు ఎవరు లేరయ్యా, అనేక కార్లు జీపులు అడుగుతుంటే కూడా ఎవరు ఆపట్లేదయ్యా, ఏమన్నా కానీ నన్ను చంపినా పర్లేదని చెప్పి ఈ రాయి తీసుకొని నీ కారుకి విసిరేసినయ్యా అన్నాడు. అప్పుడు అధ్యక్షుల వారు ఏమన్నాడు తెలుసా? అధ్యక్షుల వారు ఏమన్నారంటే, అరే ఆగండ్రా, మీ పోలీసు వాళ్ళు ఆగండ్రా, పోలీసులు అందరూ ఆగండి, ఈ చిన్నోడు ఎవరు తెలుసా? వీడు నా కొడుకు అని చెప్పినాడు, వీడు మై సన్ సరా, కనుక మేరే బేటా అన్నాడు. అప్పుడు పోలీసు వాళ్ళకు మతిపోయింది, అరే ఈడెవడు భిక్షగాడు, వీడు ఎన్నికలేనివాడు, ఈ అధ్యక్షుల వారు ఇట్లా అంటున్నాడు ఏందని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదు చూచారా. కనుక అధ్యక్షుల వారు విశాలమైన మనసు కలిగి ఏమన్నాడంటే, వీడు మై సన్, నా కుమారుడు అన్నాడు. వాళ్ళందరూ కొట్టగా ఆపు చేశారు చూసారా. నీ ప్రాబ్లం ఏంటంటే ఆయన పడిపోయాడు, వెళ్ళి తీసుకొచ్చి ఆయన్ని శుభ్రం చేసి నిలబెట్టి అదే వేసి ఆ కారులో చూడండి. కనుక ఈ చిన్నోడికి కొంత డబ్బులు ఇచ్చి నువ్వు చాలా మంచోడివి అని చెప్పి అధ్యక్షుల వరకు కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు చూడండి. అర్థమైందా? కనుక మనం కూడా అదిగో పడిపోయినటువంటి వ్యక్తి వలె, ఆ చిన్నోడి వల్ల మనము పేదరికంలో ఉన్నటువంటి మనని దేవుడు ఏం చేశాడు తెలుసా? కనుక అధ్యక్షుల వారు వచ్చి మన దగ్గరకు వచ్చి మై డాటర్, మై సన్ చిరా, మా పిల్లలు, నా బిడ్డలు అని చెప్పి దేవుడు చెప్పినట్టుగానే, ఆ అధ్యక్షుల వారు చెప్పినట్టుగానే దేవుడు మనని ఇదిగో వీళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ, వీళ్ళు చదువు లేకపోయినప్పటికీ, ఎన్నిక లేని వారు అయినప్పటికీ వీళ్ళు నా బిడ్డలు చూడండి. కనుక పిల్లరా, యేసుప్రభువు అనలేదా? సమరయ స్త్రీతో ఏమన్నాడంటే అమ్మా అని అన్నాడు, కనాని స్త్రీతో అమ్మ అని చెప్పినాడు కదా. అలాగనే పిల్లరా, దేవుడు మనని తన కుమారులుగా తన కుమార్తెలుగా దేవుడు మనం చేసుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఆ దగిలిట్టాడు దేవుడు నిజంగానే శ్రేష్ఠుడు చిరా. మనం ఆయన ప్రజలుగా ఆయన బిడ్డలుగా దేవుడు మనం చేసుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేశాడంటే ఇలవలేని మనకి ఇలవనిచ్చాడు, రక్షణ లేని మనకి రక్షణ ఇచ్చాడు, శాంతి లేని మనకి శాంతిని ఇచ్చాడు. కనుక పిల్లరా, మన జీవితంలో అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే యేసు ప్రభువారు ఎంతటి గొప్పవాడంటే అంతటి శ్రేష్ఠుడు. ఇంకొక మాట చదవండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో 4-5 విషయాలు చెప్పాను. ఇంకొక విషయం చెప్పి మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు, ఎలాంటి వాడిని చూసినట్టయితే చూడండి అమ్మా. ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదవండి, బిగ్గరగా చదవండి, త్వరగా తీయాలి. రోజు బైబిల్ చదువుకుంటే ఎక్కడేముందో తెలుస్తుంది. చదవమ్మా, గట్టి చదవమ్మా. సకల యుగములకు రాజయుండి అక్షయుడును అధ్యక్షుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక. చూడండి, ఆమేన్. చూడండి, అంటే సకల యుగములలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు, రాజుల రాజు. మొన్న కూడా ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహంగా చేశాడు,
పరిశుద్ధ జనాంగంగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు మన్ని. కనుక ఆ దగిలిట్టడి దేవుడు యేసు దేవుడు రాజులకు రాజు అండి, ప్రభులకు ప్రభు అండి, సర్వలోక సృష్టికర్త అనేటువంటి దేవుడు అండి. ఇంత గొప్ప దేవుడు మరి మనకు దొరికినాడా, మనం ఆయనకు దొరికినావా చెప్పండి ఇప్పుడు. మీరు చెప్పండి, మనం ఆయనకు దొరికినావా, ఆయన మనకు దొరికినాడా? మీరు చెప్పండి ఇప్పుడు. నాకు గట్టిగా చెప్పండి. మనకి ఆయనకు దొరికినాడు, ఓకే. తర్వాత మరి మనం తప్పిపోలేదా? ఆ గొర్రె వల్ల తప్పిపోలేదా? తప్పిపోయిన కుమారుడు వల్ల మనం తప్పిపోలేదా? తప్పిపోయిన వారిని ఏం చేశాడు? ఆయన మన వెతికి రక్షించినాడు. అవును, ఆయన మనకు దొరికినాడు, మనం ఆయనకు దొరికినాం. చూసారా, నశించిన దాన్ని వెతికి రక్షించడకు యేసు దేవుడి లోకములకు వచ్చాడు. ప్రియా స్నేహితుడా, ఇంకా నశించిపోతున్నావా? ఇంకా లోకంలో ఉంటున్నావా? చీకట్లో ఉంటున్నావా? రా, దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ ఆరాధన నీకు ఇస్తాడు, ఈ భాగ్యం నీకు ఇస్తాడు. దేవాది దేవుని, రాజుల రాజుని, ప్రభుల ప్రభుని ఆరాధించేటువంటి ఆధిక్యత నీకు ఇస్తాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో ఇంత గొప్ప దయగలిట్టాడు దేవుడు. సకల యుగములలో రాజుగా ఉన్నాడు. మనను రాజులని యాజక సమూహంగా చేశాడంట. చదవండి, మాట చదవండి. ఆ మాట చదువుకొని ముగించుకుందామా? మొదటి పేతృపత్రిక 1 అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి పేతృపత్రిక 1 అధ్యాయం 7వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రసురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రియులారు చూడండి, మనం ఒకనాడు ఎలాగున్నామంటే చీకట్లో ఉన్నాము. ఎక్కడున్నాం చెప్పండి, ఎక్కడున్నామా? చీకట్లో ఉన్నామని ఏం చేశాడు తెలుసు? వెలుగులోనే తీసుకొచ్చాడు. ఏ వెలుగు అది? ఆశ్చర్యకరమైన వెలుగు. వెలుగులో తీసుకొచ్చినటువంటి దేవుడు చీకటి నుండి, పాపము నుండి, శాపము నుండి మనం నడిపించి ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనే తీసుకొచ్చాడు. కనుక అవును ప్రభా, అయ్యా నీ వెలుగు దేవుడవయ్యా, కనుక నువ్వు శ్రేష్ఠుడవయ్యా, గొప్పవాడవయ్యా, ఈ వెలుగులోకి తీసుకొచ్చావు ప్రభా. నువ్వే నన్ను తీసుకురాకపోతే అదిగో అలాగనే ఉండేవాడిని, ఆ చీకట్లోనే ఉండేవాడిని, ఆ దొంగగా ఉండేవాడిని, ఆ తాగుబోతుగా ఉండేవాడిని, ఆ బికారిగానే ఉండేవాడిని, చెడిపోయిన వాడిగా ఉండేవాడిని. అయ్యా, నన్ను చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆయన ఆరాధిస్తామా? ఇటు అనుభవంతో దేవుని సందులో మనం ఆయన్ని ఆరాధిస్తాం. దయచేసి మనం లేచి నిలబడి ఒక పాట పాడుతాము. దయచేసి లేచి నిలబడండి, ఒక పాట పాడుతాం. పాడబడే సోదరులు రండి, లేచి నిలబడి ఒక పాట పాడుతాము. దయచేసి లేచి నిలబడండి, పాటబడి సోదరులు రండి. పాట సంఖ్య 115వ పాట పాడతాము. పాట సంఖ్య 115వ పాట, వందనమేసయ్య అని పాట పాడతాము. 115వ పాట, కొత్త పాటలలో 117వ పాట, మొదటి 2 వచనాల మటుకే పాడతాము. 115వ పాట గట్టిగా పాడతాం, అందరం పాడతాము. పక్కల పుస్తకాలు చూపించండి. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము దేవా మాకు వందనమయ్యా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము దేవా మాకు వందనమందుకొనుమయ్యా. ధరకే తెంచి ధరించితివా నరరూపమున నరలోకములో, ధరకే తెంచి ధరించితివా నరరూపములో నరలోకములో, మరణము నుండి లేచినమా, మరణము నుండి
మహిమరాజా నీకిదే వందనమందుకొనుమయ్యా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవ మాదు వందనమందుకొనుమయ్యా పాపిని చూసి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు పాపిని చూసి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడచినని ప్రేమకు సాటి లేదిలలోన వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. ఆరోను కంటే శ్రేష్ఠుడవు తండ్రి మీకు స్తోత్రాలు. ఆరోను అయ్యా యాజకుడు, అయ్యా మీరు మా ప్రధాన యాజకుడు ఉన్నందుకై స్తోత్రాలు. మిమ్మల్ని గణపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆలయం కంటే శ్రేష్ఠుడు ఉన్నందుకై స్తోత్రాలు. అందరికంటే శ్రేష్ఠుడు ఉన్నందుకై స్తోత్రాలు. గొప్ప దేవుడు ఉన్నందుకై మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. అంత మాత్రమే కాదు, యోనా కంటే శ్రేష్ఠుడు తండ్రి. యోనా ఇచ్చిన బాధ్యతలు తప్పిపోయి అయ్యా రంగు వేలుబడినట్టుగా చూస్తున్నాం తండ్రి. యోనా కంటే శ్రేష్ఠుడు ఉన్నందుకై స్తోత్రాలు. ప్రాణదానం చేసినటువంటి దేవుడుగా మీరు అన్నందుకే మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. సొలొమోను కంటే జ్ఞానం గల దేవుడు అయ్యా మీకు వందనములు. ఆ జ్ఞానము మాకు ఇచ్చటకై మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం ప్రభు. అంత మాత్రమే కాదు తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన మీరు అయ్యా రాజుల కంటే శ్రేష్ఠుడు తండ్రి. యాజకుడుగా రారాజుగా ప్రభులో ప్రభుగా దేవాది దేవుడుగా రాజుల రాజుగా ఉన్నందుకే స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. అందరికంటే శ్రేష్ఠుడు ఉన్నందుకే మీరు స్తుతిస్తూ కనపడుతూ ఆరాధిస్తూ మీరు చేసిన మేలులు ఉపకారముల కొరకై ఏమి ఇవ్వలేక హృదయమారా స్తుతులు స్తోత్రములు నమస్కారములు నా రక్షకుడు మా ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలబడదాము, ఇంకో పాట పాడతాం. లేచి నిలబడి ఇంకో పాట పాడతాము. పాడబడే సోదరులు రండి. పాట సంఖ్య 177 పాడబడతాము. కొంతమంది పాడలేదు, ఆరాధన చేయలేదు. ఈ పాట పాడుతూ కూడా మనం ఆరాధన చేయొచ్చు కనుక 177 పాట పాడతాము. దయచేసి లేచి నిలబడతాము, ఈ పాట పాడతాము. 177 పాట. కొత్త పాటలలో 179, ఇంకా పాత పుస్తకం ఉంటే 704 పాట. అందరాము ప్రభు నిన్ను కొనియాడదమైన పాట పాడతాము. పల్లవి 4వ వచనము చివరి వచనం పాడతాం. 177 పాట పాడతాం. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము,
అందరము ప్రభుని కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, సమర్థుడమైన దేవ శక్తి గొప్పది, సమర్థుడమైన నీదు శక్తి గొప్పది. సర్వలోకమందు నీదు వశమందున్నది, సర్వలోకము నీదు వశమందున్నది. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను పెదవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. క్షమించెదవు మానవుల పాపములెల్లా, క్షమించెదవు మానవుల పాపములెల్లా. విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు. పాపములను ద్వేషించే న్యాయవంతుడా, పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. బైబిల్ గ్రంథం చదువుకుందాము. ఉదయకాల సమయము ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకుంటారనే నమ్ముతున్నాను. బైబిల్ చదువుకున్నారా? బైబిల్ చదువుకుంటారనే నమ్ముతున్నాను. మనం పొద్దున లేచి ముందు ప్రార్థన చేసుకోవాలి, తర్వాత బైబిల్ గ్రంథం చదువుకోవాలి, సమయం వస్తే పాటలు పాడుకోవాలి. బైబిల్ గ్రంథం చదవచ్చినటువంటి వాళ్ళు రోజు చదవాలి, రోజు చదవాలి. మనం చదివితే మన పిల్లలు చదువుతారు, మనం చదివితే మనకి జ్ఞానం వస్తుంది, మనం చదివితే మనకి నెమ్మది ఆరోగ్యం వస్తుంది. కనుక బైబిల్ చదవచ్చు కూడా చదవకపోవటం అనేది సరైంది కాదు. ఈ పరిశుద్ధ దైవ గ్రంథము శ్రేష్టమైన గ్రంథం. ఎలాంటి గ్రంథం చెప్పండి ఇప్పుడు ఇది? శ్రేష్టమైన గ్రంథం. దైవజనులు జి జాన్ గారని రేడియో ప్రసంగికుడు, ఎవరు విన్నారో తెలియదు కానీ ఆయన జి జాన్ గారు, ఆయన రేడియో ప్రసంగికుడు. కనుక ఆయన చాలా ఆంధ్రదేశం అంతా తిరిగాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు, మా పాలనస కూడా వచ్చాడు. కనుక మంచి వర్తమానికుడు ఆయన. ఆయన ఏమన్నాడంటే ఈ పరిశుద్ధ గ్రంథము సంపదలకు గనిలాంటి గ్రంథం అన్నాడు. ఎలాంటి చెప్పండి? ఎలాంటి గ్రంథమా? ఎలాంటి గ్రంథం? సంపదలకు గనిలాంటి గ్రంథం. గని జరా మన ప్రాంతంలో ఏ గనులు ఉన్నాయి చెప్పండి? ఏ గనులు ఉన్నాయి?
బొగ్గు గనులు ఉన్నాయి. బొగ్గు గనులకు బొగ్గుకి మరొక పేరేంది? బొగ్గుకు మరొక పేరేంది? వెరీ గుడ్. నల్ల బంగారం. అవును, కరెక్టే. నల్ల బంగారం, తెల్ల బంగారం కూడా ఉంటుంది, నల్ల బంగారం ఉంటుంది. ఇది నల్ల బంగారం. చూడండి, ఈ నల్ల బంగారం ఏం చేస్తారు ఈ ప్రాంతంలో, ఈ బెల్ట్ ఈ ప్రాంతంలో కనుక నల్ల బంగారం బొగ్గు అది నల్లపే కనుకుంటాం. కానీ దాన్ని థర్మల్ స్టేషన్లో, ఇక్కడ పక్కనే ఉంది థర్మల్ స్టేషన్లో, దాన్ని మండిస్తే ఏమవుతుంది? దాన్ని మండిస్తే అది మంట మండి బాయిలర్లో గ్యాస్ వెళ్తుంది. ఆ బాయిలర్లో ఉన్న గ్యాస్ టర్బన్కి వస్తుంది. ఆ టర్బన్లో అది తిరగటం ద్వారా, ఆ రోటర్ తిరగటం ద్వారా ఏమవుతుందంటే పవర్ ఉత్పత్తి అవుతుంది. కనుక మన చిన్నప్పుడు సైకిల్కి డైమండ్ ఉండేది కదా, సైకిల్కి. ఇప్పుడు లేదు, అప్పుడు ఇప్పుడు బండ్లకు ఉన్నాయి. కనుక అప్పుడు చిన్నప్పుడు సైకిల్కి బ్యాటరీ ఉండేది. సైకిల్ తొక్కుతూ ఉంటే అది వెలిగేది. కనుక అట్లనే ఈ బొగ్గు మరి కాలుచుట ద్వారా ఏమవుతుందంటే కనుక అది ఆ స్టీము తయారైపోయి, ఆ స్టీము ఏం చేసిందంటే అక్కడ జనరేటర్ని తిప్పుతుంది. చూసారా? కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే స్టీమ్ ఇంజిన్ కనిపెట్టినటువంటి వాడు ఒక క్రైస్తవుడు. బొగ్గు ఇంజిన్, స్టీమ్ ఇంజిన్ చూసారా ఎవరన్నా? స్టీమ్ ఇంజిన్ చూసారా? చెప్పండి, చేతులు ఎత్తండి చూద్దాం. రైలు బండి స్టీమ్ ఇంజిన్ ఎవరన్నా చూసారా? ఎవరు చూడలే. మీరందరూ నాకంటే జూనియరే, నేనే సీనియర్. చూసారా? కనుక బొగ్గు కదా. కనుక అది ఎవరు కనిపెట్టారంటే బొగ్గును కాలిస్తే ఆ ఇంజన్లో స్టీమ్ తయారైపోయి రైలు బండి చెక్కుపొక్కు పరుగెత్తుతూ ఉంటుంది. తర్వాత డీజిల్ ఇంజిన్ వచ్చింది, తర్వాత కరెంటు కదా. అలాగా చూసినట్టయితే అది కనిపెట్టింది ఎవరంటే ఒక క్రైస్తవుడే. స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది క్రైస్తవుడే. చూసారా? కనుక ఇలాగపోతే ఆ యొక్క వ్యక్తి ఎలేకర్లు వచ్చి అడిగారంట, అయ్యా ఎలా కనిపెట్టావయ్యా ఇదంటే? ఎలా కనిపెట్టండి? నేను బైబిల్ గ్రంథం చదువుకొని దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, అది కనిపెట్టడానికి నాకు దేవుడు కృప చూపించాడు అన్నాడంట. నేను ఒక క్రైస్తవుని అన్నాడంట. మనమైతే క్రైస్తవులను చెప్పుకోవడానికో సిగ్గుపడతామా? సిగ్గుపడొద్దు. చూడండి, దేవుడు మనకి శ్రేష్టమైన గ్రంథం ఇచ్చాడు, పవిత్ర గ్రంథం ఇచ్చాడు, విలువైన గ్రంథం ఇచ్చాడు. కనుక ఆ గొప్ప గ్రంథం కనుక ఇది సంపదల గని లాంటి గ్రంథం. కనుక ఈ గని ఏం చేయాలి? ఈ ముందు వరుస ఉన్నటువంటి యవనస్తులు గని తవ్వుతున్నారా? ఈ గని తవ్వాలి. చదివినటువంటి వారు జ్ఞానవంతులు అవుతారు. ఈ బైబిల్ గ్రంథం రోజు చదువుకోవాలి. చదివినటువంటి వారు జ్ఞానవంతులు అవుతారు. చూసారా? కనుక పిల్లరా, మన వాక్యానికి భాగంలోనికి పోదాం మనం. చూసారా? ఒక పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే మన వాక్యానికి పోకముందు ఒక సైంటిస్టు లేకపోతే ఒక శిల్పి ఏం చేశాడంటే, ఒక కళాకారుడు, ఒక శిల్పి ఆయన ఏం చేశాడంటే కొంతమందితో పాటు కలిసి ఇలాంటి కొండలు పోతూ ఉన్నాడంట. పోతూ ఉంటే అక్కడ ఒక పెద్ద బండరాయి కనపడదంట. ఆ బండరాయి కనపడితే ఆ బండరాయిని చూసి ఈ కళాకారుడు శిల్పి ఏమన్నాడంట ఆ పక్కన ఉన్నతోటి, అబ్బా ఈ బండరాయి చక్కని శిల్పం అవుతుంది, దీంట్లో చక్కని రూపం ఉంటుంది అన్నాడంట. వాళ్ళు అన్నారంట, ఏంటి సారు, ఏంటి అది బండరాయిని చూసి నువ్వు బండరాయి మతిపోయిందా నీకు? ఆ బండరాయిని చూసామో ఇక్కడ చక్కని శిల్పం అవుతుంది అంటున్నావు ఏందయ్యా అని వాళ్ళు అన్నారంట. లేదు అని చెప్పి కనుక ఆ బండని ఏం చేశాడంటే ఆయన ఉలి సుత్తె తీసుకున్నాడు. ఆ శిల్పి ఏం చేశాడంటే ఆ శిల్పాన్ని చెక్కాడు. ఆ శిల్పాన్ని చెక్కినప్పుడు ఆ శిల్పం ఏమైందంటే కనుక ఇప్పుడు బండ లేదు, దానికి ఆ యొక్క శిల్పి ఏం పెట్టాడు? కన్నులు పెట్టాడు, తల పెట్టాడు, చేతులు పెట్టాడు, నోరు పెట్టాడు, మొండెం పెట్టాడు, కాళ్ళు పెట్టాడు, అన్నీ పెట్టాడు, అన్నీ సిద్ధం చేసి దిద్దాడు. కనుక ఆ దారిన పెట్టిన వాళ్ళు, అబ్బా ఈ చిత్రకారుడు ఎంత చక్కని శిల్పాన్ని చిత్రించాడే అని చెప్పి అనుకొని, అబ్బా ఈ శిల్పము నోరే లేదు కానీ
మాట్లాడుతుంది, నోరుంటే మాట్లాడుతుంది కదా. బా, ఆ చిత్రకారుడు ఎంత మంచివాడో అని చెప్పి దారిని పెట్టిన అందరూ అనుకుంటున్నారంట. చూడండి, కనుక పరమశిల్పి ఏం చేశాడంటే మనందరిని చెక్కినాడు. ఆ పరమశిల్పి ఏం చేశాడంటే మనకి రూపం ఇచ్చినాడు. చూసారా? కనుక పిల్లరా, మనము మరి శిల్పి చేతుల్లో శిల్పాల మనం. కనుక చూడండి, ఒక శిల్పి ఒక బండను చూసే ఆ బండలో ఒక నైపుణ్యమైనటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఒక రూపాన్ని తయారు చేసి దాన్ని బయట వారికి ఆశ్చర్యం కలిగిస్తే, ఆ పరమశిల్పి ఏం చేశాడంటే మనందరినీ సృష్టించినాడు, మనలో జ్ఞానాన్ని పెట్టినాడు, మనని ఏం చేశాడు, దేవుని బిడ్డలుగా చేశాడు. చూసారా? కనుక ఒక విషయం చెప్తా నేను. సుమారు 36 సంవత్సరాల క్రితము మా పాలన్స్ ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు వచ్చాడు. ఆయన వయసు ఎంత అంటే, ఆయన వయసు సుమారు అప్పుడు నా వయసు ఎంత ఉందో ఆయన వయసు అంతే. అయితే ఆయన నిలబడి ఆ వెరాక చర్చిలో మరి చక్కని వాక్యం చెప్పాడు. చక్కని వాక్యం చెప్తే ఈ అన్న చక్కని వాక్యం చెప్పిండే, హైదరాబాద్ నుంచి వచ్చిండే కదని చెప్పి మేము ఏం చేసామంటే, అన్న మీ సాక్ష్యం చెప్తారా అన్న. మీ సాక్ష్యం చెప్తారని అడిగినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, ఎస్ నేను నా సాక్ష్యం చెప్తానన్నాడు. నిలబడి ఏం చేశాడంటే, నాకు గుర్తుంది, నిలబడి ఏం చెప్పాడంటే, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను ఒక సేవకుని యవనస్తుని. హైదరాబాదులో ఏముంటాయి? హైదరాబాదులో బట్టల మిల్లులు ఉంటాయి, నూలు మిల్లులు ఉంటాయి, హైదరాబాదులో బట్టల మిల్లులు ఉంటాయి. అయితే ఆ బట్టల మిల్లుల మీద ఆ నైపుణ్యం అంటే వస్త్రాలు సిద్ధం చేస్తారు, రకరకాల వస్త్రాలు తయారు చేస్తారు, పంచెలు, కండవలు, అనేక వస్త్రాలు తయారు చేస్తారు. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, కనుక మరి కాళ్ళ కింద వేసి తొక్కేటండి, అది కాళ్ళు దూడ్చుకొని లోపలికి వచ్చేటండి, దాన్ని కూడా ఆ మిల్లులో తయారు చేస్తారు. కొంతమంది వచ్చి డబ్బులు 10 రూపాయలకి 20 రూపాయలకి కొనుక్కొని పోతారని చెప్పి అటు చెప్తూ ఏమన్నాడంటే, ఆయన పేరు కాలేబు గారు, దైవజనుడు కాలేబు గారు. కనుక ఆయన ఏమంటాడు, నేను అదిగో ఆ కాళ్ళు తొక్కేటండి, మరి ఆ తుడుచుకొని లోపలికి వచ్చేటండి, ఆ లోపలికి వచ్చేటండి దానివల్లే నేను ఉంటేని అని చెప్తే ఏమన్నాడంటే, నోరు తెరిచి, నేను ఒక దైవసేవకుడిని, అయితే మేము ఒక గొల్లవాళ్ళము అని ఏం చెప్పాడంటే, ఎంత మంచి గొల్లవానికైనా యాపకాయ అంత ఎరి ఉంటుంది, నాకు తాటికాయ అంత ఎరి ఉందని చెప్పాడు. మేమందరము నవ్వినాం. చూడండి, కనుక ప్రియరా ఇంకేం చెప్పాడంటే, అన్న మా ప్రాంతంలో, మాది మెదకు ఆ ప్రాంతము, మా ప్రాంతంలో నేను 10th క్లాస్ చదివినాను. 10th క్లాస్ చదివితే మా ఇంట్లో వాళ్ళు కానీ, మా బంధువులు కానీ, మా ఊరోళ్ళు కానీ నన్ను ఏమన్నారంటే, వీడు తెలియలేని దద్దమ్మ, వీడికి ఏం చదువు రాదు వీడికి అని చెప్పి నన్ను అందరూ ఏళన చేశారు. నన్ను ఏళన చేసి మా ఊరికి సువార్తకు వచ్చి ఏం చెప్పారంటే, మరి సువార్త చెప్పారు, పాటలు పాడారు. పోతూ నాకు సువార్త పుస్తకాలు ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ నాకెందుకని నేను చెప్పాను, నాకు బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ చదువుకుంటున్నాను. ఈ బైబిల్ చదువుతూ ఉంటే నాకు అబ్బా చాలా వండర్ అయిపోయింది, చాలా సంతోషం వేసింది. ఇంకా ఆ బైబిల్ చదువుతుంటే నాకు చాలా జ్ఞానం వచ్చింది. అందరు పిచ్చోళ్ళు అన్నారు, ఈ పిచ్చోడిని దేవుడు మంచోడు చేశాడు, కనుక నన్ను ఇప్పుడు నేను పిచ్చోడిని కాదు జ్ఞానవంతుని, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు అని చెప్తూ ఏం చేశాడంటే, ఆయన మరి హైదరాబాదులో మరి హెబ్రోన్ పెద్ద సంఘం ఉంటుంది. ఆ సంఘములో పెద్ద దైవ సేవకుడు. అక్కడ సుమారు 5,000-6,000 మంది సంఘములో మరి ఆయన వాక్యం చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక చూసినట్టయితే ఆయన కనుక మంచివాడు. మా పాలన్సలో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన బండి మీద గృహాలు తిప్పినాడు. ఆయనతో నేను తిరిగాను. కనుక మనం చూసినట్టయితే మనం ఎవరైనా కావచ్చు, దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. చూడండి, ఆ దైవజనుడు పెద్ద దైవజనుడు అయినాడు. అది మాత్రమే కాదు, ఆయన ఒకసారి నేను హైదరాబాద్ మా అబ్బాయి ఇంటికి వెళ్తే అన్ని వేల మంది ముందు కూడా ఆయన ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు.
ఒక అన్న ఇంగ్లీష్లో చెప్తుంటే ఈయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుండు. అమ్మ కాలేబు గారు, అమ్మ మా ఊరు వచ్చినట్టు ఈ కాలేబు గారు అమ్మ ఇంత చదివిండు, మమ్మీ ఏంది ఈయన 10th చదువుకుండంట ట్రాన్స్లేషన్ చేస్తాడని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. చూడండి పిల్లరా, దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి. ఇప్పుడు ఏమిస్తాడు సామేలు? ఏమిస్తాడు? జ్ఞానం మనకు అవసరం. జ్ఞానం మనకు అవసరం కదా. బైబిల్లో రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని రాయబడింది. చూడండి, ఆ దైవజనుడు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన కనుక ఆయనకి 3 పిల్లలు కనుక 3 అబ్బాయిలు 1 అమ్మాయి. కనుక కొంతమంది పెళ్ళిళ్ళు అయినాయి. ఆయన చూసినట్టు ఇప్పటికీ నార్త్ సైడ్ పోతాడు, పరిచర్య సువార్తకు పోతాడు. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ఈ బైబిల్ గ్రంథం చదువుకొని ఆ స్థాయికి ఎదిగినాడు. ప్రియ స్నేహితులారా, నీ దగ్గర బైబిల్ ఉంది, బైబిల్ గ్రంథం ఇంట్లో ఉంది. ఎన్నిసార్లు చదువుతున్నాం? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? చూడండి, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం మనం? ఎన్ని పాటలు పాడుతున్నాం మనం? చూడండి, బైబిల్ రోజు చదువుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, సుమారు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నానంటే, చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నానంటే ఇప్పటికీ 53 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను. 53 సంవత్సరాల నుంచి. దావీదు అన్నట్టుగా ఇంకా ఈ బైబిల్ గ్రంథము తేనె కంటేనూ జుంటి తేనె దారుల కంటేనూ మధురం అన్నాడు. ఇంకా చదువుతుంటే కూర్చుంటే అబ్బా, దేవుడు ఎన్నెన్ని తలంపులు ఇస్తున్నాడో, ఎన్నెన్ని మెసేజ్లు ఇస్తున్నాడో, ఎన్నెన్ని విషయాలు నాకు నేర్పిస్తున్నాడో. కనుక పిల్లరా, మన జీవితంలో ఇక్కడ యవనస్తులు ఉన్నారని చెప్పా, బిడ్డలారా బైబిల్ చదువుకోనండి. చదువు లేనటువంటి అమ్మకి నాన్నకి బైబిల్ గ్రంథం చెప్పండి, దేవుని మాటలు చెప్పండి. చూసారా? కనుక మన జీవితంలో కనుక ఒక శిల్పి అలాగ చేశాడే, కనుక అలాగ మనం చూసి పరమశిల్పి ఒక శిల్పి బండని చూసే ఇది మంచి శిల్పి అని చెప్పాడే, అలాగనే దేవుడు పరమ నుండి కూడా, ఇప్పుడు వాక్య భాగానికి వస్తాం. దేవుడు పరమ నుండి కూడా చూసి ఎవరిని చూశాడంటే, కొత్త నిబంధనలో సౌలును చూశాడు. చదవండి మాట పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 9వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 9వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. బిగ్గరగా ఎవరైనా చదవండి. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. మసాలు చూసారా? కనుక ఇది అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము. మొదటి వచ్చిన అందరం కలిసి చదువుకుందామా? అందరూ. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇక్కడ 9వ అధ్యాయంలో హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు అంటే చూడండి, యేసుదేవుడు పైకి వెళ్ళి చూస్తున్నప్పుడు ఈ సౌలు బతికి ఎలాగ ఉందంటే నరహంతకుడుగా ఉన్నాడు, హత్య చేసేవాడు కూడా ఉన్నాడు, బంధించేవాడు కూడా ఉన్నాడు, కష్టపెట్టేవాడు కూడా ఉన్నాడు, శ్రమ పెట్టేవాడు కూడా ఉన్నాడు. పిల్లరా చూడండి, దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? ఈ ప్రజలందరూ ఇంకా చూస్తే ఈ అపోస్తల కార్యాల ఆరంభంలోనే సౌలు సంఘాన్ని చాలా హింసించాడు, చాలా కష్టపెట్టాడు, నష్టపెట్టాడు, సంఘాన్ని బెదిరించాడు, చాలామందిని హత్య చేసి చంపించాడు. అయితే ఆనాడు ప్రజలందరూ దేశాలు ఏమన్నా సౌలు నరంతకుడు అని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు దేవుడు పైనుండి దేవుడు చూసి ఇదిగో ఈ సౌలు నాకు కావాలి, ఈ సౌలే నాకు కావాలి. ఎందుకు కావాలి నీకు? అపోస్తులను చేస్తా నేను, పరిచారకుని చేస్తా నేను,
సువార్త కనుక చేస్తా నేను, ఈ సౌలు నాకు కావాలి. చూడండి, దేవుడు సౌలును చూసినప్పుడు దేవుని మనసులో ఏముందంటే, ఈయన నా పరిచారకుడు, నాకు సువార్త చెప్పేటువంటి వాడు, 14 పత్రికలు రాసేటువంటి వాడు. చూడండి ప్రియులరా, అలాగనే ఆనాడు సౌలును చూసినప్పుడు ప్రజలేమో నరహంతకుడు అంటున్నారు, దేవుడేమో నా పరిచారకుడు అంటున్నాడు. కనుక ప్రియులరా, మనం కూడా దేవుడు మనకెళ్ళి చూస్తాడు, దేవుడు మనకెళ్ళి చూస్తాడు. కనుక మనకెళ్ళి మన మన అంశం ఏంటంటే, దేవుని చూపులు మానవుని చూపులు, దేవుని చూపులు మానవుని చూపులు. మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు, దేవుని చూపులు మానవుని చూపులు, దేవుని చూపులు శత్రువు చూపులు. దేవుని చూపులేమో పవిత్రంగా ఉంటాయి, మనసులో చూపులేమో అపవిత్రంగా ఉంటాయి. కనుక ఇక్కడ ఈ సౌలును చూసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కనుక ఈ సౌలు ఆసక్తిపరుడుగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని కనుక నేను దెబ్బకొట్టి నడిపించి నేను పిలుచుకుంటే నాకు పరిచారకుడు అవుతాడని చెప్పి ఏం చేశాడు, సౌలుని ఏం చేశాడు తెలుసా, పిలుచుకున్నాడు. కనుక సౌలును పిలుచుకొని పరిచారకుడుగా చేశాడు. చూడండి, దేవుడు ఆ శిల్పాన్ని చూసినప్పుడు అది మరి ఏమి చేశాడో చెప్తూ వచ్చాను. దేవుడు సౌలును చూసినప్పుడు సౌలులో ప్రజలందరూ నరహంతకుడు అంటున్నారు, దేవుడేమో కాదు నా పరిచారకుడు అంటున్నాడు. అన్ని జనులు ఎదుటను, రాజులు ఎదుటను. ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దామా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చూడండి. ఆ మాట చదువుదామా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ಮತ್ತೆ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరన్నా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం చదవ, 47వ వచనం, 13:47 చదవమ్మా. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు నాతో చెప్పాను. చాలు ఆ మాట ఒకటి చాలు మనకి. ఇక్కడికి చూస్తున్నాము. కనుక దేవుడు అన్నాడు ఈ పౌలు గారిని ఏమన్నాడంటే, 47 మళ్ళీ చదువుతాను. నీవు బూదిగంతం వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని నా ప్రభు నాతో ఆజ్ఞాపించాను. ప్రియరా చూడండి, ప్రజలు చూసినప్పుడేమో సౌలులో నరహంతకుడుగా ఉన్నాడు. దేవుడు సౌలులో ఏం చూశాడంటే ఆసక్తిని చూశాడు, ప్రార్థన చూశాడు, తగ్గింపును చూశాడు, విధేయత చూసించాడు. చూసి ఏం చేశాడంటే, కనుక ఆయనకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు వెళ్ళు, బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నేను అన్యజనులకు యుద్ధకు అన్యజనులకు ఉంచి ఉన్నాను, అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు నాకు ఆజ్ఞాపించాను అని రాయబడింది. కనుక పిల్లరా, నాకు ఈ వాగ్దానం దేవుడు ఇప్పించాడు. దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే 2012వ సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అంటే సేవకి వెళ్ళిన మరటి సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చాడు. పోయినసారి చెప్పాను, అపోస్తల నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనంలో నీ నోరు బాగుగా తెరువమన్నాడు. అంటే నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఇక్కడేమో ఇదే వాక్యము ఇక్కడ నా 2012 సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చి, కనుక వాగ్దానం ప్రకారంగా దేవుడు అక్కడ 25-30 మంది ఉన్నటువంటి ప్రజల్ని 100 మందిని చేశాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆనాడు మరి సౌలును చూసినటువంటి దేవుడు ఈనాడు నిన్ను చూస్తున్నాడు. నీలో ఏం చూస్తున్నాడు? నీలో బలహీనత చూడడు, నీలో ఏం చూస్తాడు? భక్తిహీనత చూస్తాడు, ప్రార్థనలేమి చూస్తాడు, కనుక సోమరతనం చూస్తాడు. అలాగే మనం ఏం చేయాలంటే, మనము ప్రార్థించే ప్రజలుగా ఉండాలి, గ్రంథం చదువుకునే ప్రజలుగా ఉండాలి. కనుక కుటుంబ ప్రార్థన చేసుకునే ప్రజలుగా మనం ఉండగలిగితే ఏమవుతుందంటే, మన కుటుంబం ఆటోమేటిక్గా ఎదుగుతుంది, ఆత్మలో ఎదుగుతుంది. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. మనము ఏం కలిగి ఉండాలి చెప్పండి అమ్మా, ఏం కలిగి ఉండాలి చెప్పండి. బైబిల్ గ్రంథంలో కుటుంబ ప్రార్థన కలిగినటువంటి వారు ఎవరు ఉన్నారు చెప్పండి, ఒకసారి చెప్పండి చూద్దాం. కుటుంబ ప్రార్థన కలిగినటువంటి ఎవరు ఉన్నారు? తొందరగా చెప్పండి. వెరీ గుడ్. కొర్నేలు ఉన్నాడు కదా, అవును కొర్నేలు ఉన్నాడు. ఇంకెవరు చెప్పండి? కొర్నేలు ఉన్నాడు, యోబు ఉన్నాడు,
అబ్రహాం ఉన్నాడు, కొంతమంది ఉన్నారు. అలాగని మనం కూడా ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలండి. కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండాలి. చూడండి, రైతులు ఈ కాలం ఏం చేస్తారంటే పొలంలో నారుమడి వేస్తారు కదా, పొలంలో నారుమడి వేసి ఒడ్లు చల్లుతారు. ఆ నారుమడే నీళ్లు పోస్తారు, నీళ్ళు పోతాడు. ఆ రైతు ఏం చేస్తాడు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ నారుమడే కొన్ని ఎకరాలకి అది నాటుతారు. మనకు తెలుసు. ఇంత చెప్తున్నానండి ఈ మాట. మనము కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే మన ఆటోమేటిక్గా నీ పిల్లలు నారుమడిలాగా ఉన్నారా, పిల్లలు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, కనుక వాళ్ళకి వాక్యం అందించేటువంటి ప్రజలుగా, వాళ్ళకి నీతిని అందించేటువంటి ప్రజలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. సో పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక మాట చదవండి అమ్మా. పరిశుద్ధ గ్రంథములు తీయండి. కీర్తనల గ్రంథము, అట్లా పరిశుద్ధ గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనము. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనము. బాలుడు నడవలసిన తరం వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం రాయబడింది. ఒక తల్లిగా నువ్వు ఏం చేయాలంటే నేర్పించాలి కదా, నేర్పించాలండి. దేవుని బిడ్డలుగా మనం పిల్లలకు నేర్పించాలండి. చిన్ననాడే వాక్యం నేర్పించాలి, పాటలు నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. అలాగ లేకపోతే వాళ్ళ పిల్లలు మాట వినరు కదా. హైదరాబాద్లో మా అబ్బాయి ఉన్నాడు, మా రెండో అబ్బాయి. వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు మేము అప్పుడప్పుడు వెళ్తాము. ఆ కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు చిన్నపిల్లలే, వ్యాపారం కొన్నట్టు చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, మీరు కథలొద్దు, మాట్లాడొద్దు, ఉరకొద్దు, ఇక్కడే ఉండాలని చెప్తారు. చెప్పంగా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఉరుకుతారు, అటు ఎగురుతాడు, ఇటు ఎగురుతాడు. కనుక మా అబ్బాయి ఏం చేసిండే తెలుసా, వాడిని పట్టకపోయి అరే నిన్ను బాత్రూంలో పెడతారని చెప్పి తీసుకుపోయి బాత్రూంలో పెట్టాడు. బాత్రూంలో పెడితే వాడేమంటుండు, ఓ డాడీ బాత్రూంలో చీకటి ఉంది డాడీ, నన్ను బయటికి తీ డాడీ అంటుండ. లేదు, నువ్వు అక్కడే ఉండాలి, ఇక్కడ ఉండు, నువ్వు బాగలేదురా, నువ్వు అక్కడే ఉండరా, కనుక నేను అల్లరి చేయను డాడీ, ఉరకను డాడీ, నేను మంచిగా ఉంటాను డాడీ చెప్పేదాకా తీసుకుపోయి బాత్రూంలో పెడతాడు. ఆయన క్రమాన్ని నేర్పించాడు. ఆ పిల్లలు చక్కగా మళ్ళీ అప్పుడప్పుడు పోతుంటే అబ్బా ఆ పిల్లలు తెలుగులో పాటలు పాడుతున్నారు, ఇంగ్లీషులో పాటలు పాడుతున్నారు. కనుక ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలుగా మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండగలిగితే ఆటోమేటిక్గా చెప్పానుగా, నారుమడికి ఒక రైతు ఎట్లా సిద్ధం చేస్తాడో మన పిల్లల్ని ఏం చేయాలంటే, ఒక తల్లిగా ఏం చేయాలంటే మనం నేర్పించాలమ్మా. నేర్పిస్తున్నామా? ఇక నుండైనా నేర్పించాలి. చూసారా, మా సేవకురాలు ఉంది, ఆమె నేర్పించేది. ఎలాగ నేర్పించేది, మా పాలన్సలో బెరాకలో VBS జరిగేది. అప్పుడు సుమారు 400 మంది 500 మంది వచ్చేవాళ్ళు. కనుక మా సిస్టర్ ఏం చేద్దంటే, మా కాలనీ నుండి VBS జరుగుతున్నప్పుడు సుమారు ఒక 15 మంది పిల్లల్ని సమకూర్చుకొని VBSకి వెళ్ళేది. ఆ VBSకి వెళ్తే దైవజనులు అన్నారు, సుగుణమ్మ నువ్వు ఇంతమందిని తీసుకొస్తున్నావు, మిగతా వాళ్ళు ఒక్కలన్నా పట్టుకు రావట్లేదని చెప్పి నవ్వాడు. ఆ పిల్లలు ఏమైనారు తెలుసా, అన్ని పిల్లలు, మా బజార్లో అన్ని పిల్లలు, వాళ్ళు రకరకాలుగా ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళు మళ్ళీ యూత్ మీటింగ్ తీసుకుపోయింది. నేను డ్యూటీకి పోయినప్పుడు మా ఇంట్లో ఆ పిల్లలకి దేవుని వాక్యం నేర్పించింది. ఒకసారి నేను సైకిల్ వేసుకొని డ్యూటీకి పోతుంటే ఇలాంటి ఒక యవనస్తుడు ఎదురు నిలబడి, మా బజార్లో ఉన్నట్టు యవనస్తుడే ఎదురు నిలబడి అంకుల్ ప్రైజ్లాడు అన్నాడు. అరే ఈడేవుడు అని చూస్తే, నీ ఓర్రా బాబు ఏందిరా అంటే నేను ఫలానా అంకుల్ ఫలానా క్వార్టర్లో ఉంటున్నాను నేను, ఆంటీ నాకు వాక్యం చెప్పింది అంకుల్, కనుక నేను బెరాకగా రావట్లేదు, వేరే చర్చికి పోతున్నా నేను. అవునారా అన్న, అవునయ్యా, కనుక ఆంటీ నాకు వాక్యం చెప్పింది, కనుక నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షణ తీసుకున్నాను అంకుల్. అబ్బా నాకు ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది. ఒక స్త్రీగా, ఒక సహోదరిగా నీ బాధ్యత ఏంది? దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మనం రక్షించినాడు కదా, ఈ శ్రేష్టమైన గొప్ప రక్షణ ఇచ్చినాడు. గొప్ప దేవుడు, సరే గొప్ప దేవుడా చిన్న దేవుడా చెప్పండి మీరు ఇప్పుడు చెప్పండి. పాట ఉంది, పాట పాడదామా? గొప్ప దేవుడావు నీవే,
స్తుతులకు పాత్రుడా నీవే, గొప్ప దేవుడా నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు, రుచి సోసిరిగితిని యెహోవా ఉత్తముడని. అవును పిల్లరా, ఆ భక్తుడు, దావీదు భక్తుడు దేవుని ప్రేమ రుచించాడు. మనం కూడా ఈ వాక్యాన్ని రుచించాలి. చిరా ఎప్పుడు ఆ చెడ్డ పనికి మాలినటువంటి సీరియల్స్, సినిమాలు అసలు మనకు వద్దండి మనకి. కనుక దేవుని బిడ్డలారా, మన పని ఏంటి అంటే ఆత్మలను సంపాదించడం కొరకు. ఒక సేవకుడు ఏమన్నాడంటే, తెలుసా, గొర్రెని కంటదంట, గొర్రెని కంటది. సరే, అలాగనే మనం కూడా ఏం చేయాలంటే, దేవుని బిడ్డగా నీ బాధ్యత ఏంటంటే, మనం ఆత్మలు సంపాదించే ప్రజలుగా మనం ఉండగలిగితే మనం ఏమవుతాం తెలుసా, మనం సువార్థికులు అవుతాం. చూసారా, చాలా సంవత్సరాల క్రితం ఒక అక్క ఏం చెప్పిందంటే, అన్న నాతో చెప్పింది, అన్న నేను నాటుకెళ్ళి నాటేస్తూ ఉంటే ఇంకా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు. నేను నాటేసుకుంటా నా పక్కనుండి సోదరికి నేను సువార్త చెప్పానన్నా. ఆ సువార్త చెప్తే ఆ అన్యశ్రీ సువార్త విని నమ్ముకొని రక్షించబడి ఇప్పుడు మనం వచ్చేటువంటి మందిరానికి వచ్చిందన్న, సాక్ష్యం ఇచ్చిందన్నా. అబ్బా, నాకు ఎంత సంతోషం వేసిందో. కనుక ఆమె చదువే రాదు అయినప్పటికీ కనుక ఆమె ఒక ఆత్మను సంపాదించింది. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే ఆత్మలను సంపాదించేటువంటి ప్రజలుగా మనం ఉండగలిగితే కనుక మనం కూడా స్వార్థికులమవుతాం. మనం ఎవరుతాం చెప్పమ్మా, ఎవరవుతాము? స్వార్థికులమవుతాము. సువార్త ప్రకటించేటువంటి వారు ఏంటంటే చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. సువార్త ప్రకటించేటువంటి వారు ఏంటంటే చెప్పండి. వెరీ గుడ్. సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు సుందరమంట. కొంతమంది అంటారు, అరే నీ ఒళ్ళు బంగారంగానరా అంటారు. సరే, భక్సింగ్ గారు ఏమంటాడు తెలుసా? ఒక మాట చదువుదామా? చూడండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? యెషయా 52:7. అబ్బా, సువార్త ప్రకటించేటువంటి వారు పాదములు సుందరములంట. ఇందా చెప్పానా, ఏమంటారు? నీ ఒళ్ళు బంగారంగానమ్మా, నీ ఒళ్ళు బంగారంగా అని అంటారు. అది ఏమంట పక్కన పెడితే కనుక సువార్త ప్రకటించేటువంటి వారి పాదాలంట బంగారం అంట. ఎందుకని? అవును పిల్లరా, కనుక దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని మాటలు సాటించాలి, దేవుని ప్రేమను తెలియచేయాలి, దేవుని నీతిని తెలియచేయాలండి. చూడండి, కనుక పాలంచ నుండి దంపేట సెంటర్ నుండి మొలకలపై వెళ్ళేటువంటి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డులో నేను పరిచర్యకి వెళ్ళాను. అప్పుడు యవనస్తుని ఉన్నా నేను. ఆ ఊరు వెళ్ళి సువార్త అంటే అక్కడ మాకు సంఘం ఉంది. 1981 సంవత్సరం నుంచి అక్కడ ఒక బ్రాంచి ఉండేది. ఆ బ్రాంచ్కి పరిచర్యకి నన్ను పంపించారు. నన్ను ఎక్కువ భాగం పంపించారు. అక్కడికి వెళ్ళి పరిచర్య అయిన తర్వాత ఇప్పుడు అన్ని బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. అప్పుడు ఇన్ని బస్సులు లేవు, ఇన్ని ఆటోలు లేవు. పొద్దున ఫస్ట్ బస్సు ఎక్కితే ఆ దంపేట సెంటర్లో ఎక్కితే అక్కడికి 9 గంటలకు వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఆరాధన చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం. కనుక మళ్ళీ 2:00కో 3:00కో బస్సు ఉంది, టైంకి రాదు. ఆ ములకలపల్లిలో బస్టాండ్లో నేను అక్కడ ఉన్నాను. బస్టాండ్లో బస్సు కొరకు వెయిట్ చేస్తుంటే దేవుడు నాతో ఏం చెప్తుండంటే, అక్కడ దూరంగా ఉన్నాడు చూడు, ఆ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక సాధువు కదా,
ఆయనకు సాధువు ఎర్రబట్టలు వేసుకున్నాడు కదా, ఒక మూట ఉంది కదా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పరాదా అని చెప్పాడు దేవుడు. బస్సు వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నా, బస్సు రావట్లే. చిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా సాధు మరి ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను భద్రాచలంలో వస్తున్నా అన్నాడు. అవునా, యేసుప్రభు వారి గురించి విన్నావా, సువార్త విన్నావా, దేవుని ప్రేమ తెలుసుకున్నావా అని చెప్పి అడిగాను నేను. అడిగితే ఆయన ఏం చేశాడు తెలుసు? అయ్యా ప్రభుని తెలుసుకున్నానయ్యా, నమ్ముకున్నానయ్యా, మరి ఈ వేషం ఏందయ్యా, ఈ బట్టలు ఏందా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను ఒక వికలాంగున్నయ్యా, కనుక నేను మరి ప్రభు నమ్ముకున్నాను, ఇదిగో నా బైబిల్, నా సంచిలో ఒక బైబిల్, ఎర్ర బైబిల్ బయటికి తీశాడు, ఇది ఖాళీ టైంలో చదువుకుంటానయ్యా. అవునా, చాలా సంతోషమయ్యా, మరి ఎట్లయ్యా మరి నువ్వు ఇట్లా అని అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఈ బట్టలు వేసుకుంటే నాకు అన్నం పెడతారయ్యా, నా ఇంట్లో నన్ను వెళ్ళగొట్టారయ్యా, కనుక నేను వికలాంగున్నయ్యా అని చెప్తే నాకు చాలా ఒక సగం బాధ వేసింది, ఒక సగం సంతోషం వేసింది. కనుక ఒక వ్యక్తి అట్లా ఉండి కూడా బైబిల్ దగ్గర పెట్టుకొని చదువుతుంటే కనుక మనం కూడా ఏం చేయాలంటే ఈ పరిశుద్ధ గ్రంథము మనం రోజు చదువుకోవాలి కదా. నువ్వు ఎక్కడన్నా ఒంటరి పోతావు, ఇక్కడ ఎప్రాయం ఉన్నాడు, ఎపర్పురా ఉన్నాడు, ఆయనకి బండ్లు ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నాడు, ఎవరైనా పక్కన ఎక్కాడు అనుకో, వాళ్ళకి సువార్త చెప్పాలా లేదా? చెప్తావా? సువార్త చెప్పాలి, వాళ్ళని మనమే పలకరించాలి, మనమే పలకరించి ఏం చేయాలంటే కనుక ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడి నుంచి పోతున్నా, ఈ సంగతి ఏందని అడిగి కనుక దేవుని ప్రేమను మనకు తెలియజేస్తే లోకంలో 100కి 90 మంది 95 మంది కూడా వాక్యం వింటారు. కనుక మనమే సిగ్గుపడి మనమే చెప్పకపోతే చూడండి, కనుక మనం సిగ్గుపడొద్దు. బైబిల్లో రాయబడింది, సువార్తను గురించి నేను సిగ్గుపడవని కాడన్నాడు పౌలు గారు. అవునండి, సువార్త ప్రకటించేటువంటి వారిగా పాదాలుగా భక్సింగ్ గారు ఏమన్నాడంటే, సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు సుందరములు అన్నాడు. అవునా, కనుక మన జీవితంలో మనం ఏం చేస్తాము? బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళి పొలానికో బజారుకి వెళ్ళి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము? ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ముఖం పెట్టి సబ్బు పెట్టుకు రుద్దుకుంటాం, చేతులు రుద్దుకుంటాం, అన్నీ రుద్దుకుంటాం. కాళ్ళ మీద ఏం చేస్తామంటే కాళ్ళ మీద 1 చెంబు 2 చెంబులో నీళ్ళు పోతాము, ఇట్టి రుద్దుకుంటాం, కాళ్ళు పెట్టి రుద్దుకుంటాం, చేయి పెట్టాం, కాళ్ళు పెట్టి రుద్దుకుంటాం. అంటే కాళ్ళని మనం అంత పట్టించుకోం. కాళ్ళు మనకి ఎంత పని చేస్తున్నాయో తెలుసా? మన బరువు మోసేది అయ్యే కదా, నడిపించేది అయ్యే కదా. భక్సింగ్ గారు ఏమంటాడంటే, మనకి కాళ్ళు మురికున్నప్పటికీ, ఆ సరుకు కడకపోయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే సువార్త ప్రకటించేటువంటి వారి పాదములు సుందరములు అన్నాడు. అవును కదా ప్రియరా, ఆ దైవజనుడు అబ్బా ఎన్ని దేశాలు తిరిగాడు, ఎన్ని రాష్ట్రాలు తిరిగాడు, ఎంతోమందిని రక్షించినాడు, ఎంతోమందిని దైవికమైన మార్గంలో నడిపించాడు. ప్రియ స్నేహితుడా, మనం కూడా దేవుని మాటలు గ్రంథం చదువుకోవాలి. ఈ పవిత్ర గ్రంథం రోజు చదువుకోవాలి, రోజు చదువుకొని నేర్చుకొని నేర్పించాలి. చూసారా, అలాగే మన జీవితంలో కనుక ఇక్కడ దేవుడు సౌలును చూసినప్పుడు సౌలులో ఏం చూశాడంటే అపోస్తులను చూశాడు, సువార్తికుని చూశాడు, బోధకుడుగా చూశాడు, ప్రార్థన చేసేవాడుగా చూశాడు. ప్రజలేం చూశారు చెప్పండి? ఇప్పుడు ప్రజలేం చూశారయ్యా? జాన్ వెస్లీ నరంతకుడుగా చూశారు. బహుశా మనల్ని మన ఇంట్లో వాళ్ళు మనం ఇంకొక రకంగా చూడవచ్చు, మన ఊరు వాళ్ళు ఇంకొక రకంగా చూడవచ్చు. కానీ బైబిల్ ఏ రాయబడిందంటే, లోకములో ఉన్నవాడికి అంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని రాయబడింది. చదవండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, 4వ వచనం చదవండి. ఇప్పుడు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. చూసారా? కనుక పిల్లరా, దేవుడు చూడండి, చిన్నపిల్లలారా అంటే చూడండి, మనం నాకెళ్ళి చూడండి, మనం చిన్నపిల్లలుగా వచ్చాము, చదువు రాకపోవచ్చేమో, జ్ఞానం లేకపోవచ్చేమో, ప్రార్థన లేకపోవచ్చేమో, చూడండి ఏదైనా లేకపోవచ్చు. కానీ కనుక బహుశా ఒక యాంగిల్లో చూస్తే మనం చిన్నపిల్లలుగా ఉంటాం, ప్రార్థనలు చేయము, ఆరాధన చేయము, ఒక రకంగా చిన్నపిల్లలము.
కనుక ఆత్మీయంగా చూస్తే మనం దేవుని దృష్టిలో విలువైనటువంటి వారము. కనుక చిన్నపిల్లలారా, మన చిన్నపిల్లలాగా ఉండకూడదు. మనం ఎదగాలి. దేంట్లో ఎదగాలి? ప్రార్థనలు ఎదగాలి, ఆరాధనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సాక్ష్యం ఇచ్చే దాంట్లో ఎదగాలి. ఎదిగేటువంటి ప్రజలుగా మనం ఉండాలి. అదే అందుకొరకు దేవుడు నిన్ను కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. కనుక మన చిన్నపిల్లలం కాము. చిన్నపిల్ల ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉండకూడదు. నేను అప్పుడు రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, అది కాదు. రాను రాను మన జీవితం ఏమాలంటే ఆ స్పిరిచువల్ జీవితం, ఆత్మీయ జీవితం ఎదిగేదిగా ఉండాలి. యవనస్తులు ఉన్నారు, ఎదగాలి, బాగా చదువుకోండి బాబు. కనుక బాగా బైబిల్ చదువుకోవాలి. నువ్వు స్కూల్కి పోవాలి, బాగా చదువుకోవాలి, మంచి ఆఫీసర్ కావాలి. అదే సమయంలో బైబిల్ చదువుకోవాలి, బైబిల్ గ్రంథం చదువుకోవాలి. బైబిల్ గ్రంథం చదువుకుంటే దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు. దేవుడు చదువుదామా, మరి రోజు చదువుతామా, కలిసి చదువుకుందామా? అది మాత్రమే కాదు, ఇంకా దేవుడు హగరును చూసినప్పుడు హగరు ఎలాగుంది అంటే చూడండి, మాట చదువుదామా? పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయము. అక్కడ ఆమె ఎలుగెత్తి ఏడిసిందనే మాట. ఆ మాట చదవమ్మా. ఆదికాండం 21వ అధ్యాయం 7వ వచనం, ఎన్నో వచ్చిన చూడమ్మా. ఆమె ఎలుగెత్తి ఏడిసిందని రాయబడింది, చదవమ్మా. వెరీ గుడ్. ఆ చిన్న పిల్లవాడిని సావు నేను చూడలేనని ఇంటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి, చాలు చూసారా. కనుక ఆ చిన్నవాడిని తీసుకుపోయి పొదలేసి, నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, అందులో వేసి ఇప్పుడు ఆమె ఎలుగెత్తి ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడమన్నాడు. అవును పిల్లరా, మన పిల్లల నిమిత్తం ఏడవాలి. ఎందుకు ఏడవాలి? వాళ్ళు రక్షించబడాలని ఏడవాలి, వాళ్ళు మారు మనసు పొందాలని ఏడవాలి, వాళ్ళని బ్రతిమలాడుకోవాలి, వాళ్ళు కూర్చోబెట్టాలి. అలాగే చూసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాము ఆదికాండం 21వ అధ్యాయంలో. కనుక అది మాత్రం 21వ అధ్యాయంలో మన చదువు 16 వచ్చిన అమ్మాయి చదివింది, ఎలుగెత్తి ఏడుస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, 17 వచ్చిన మందరం చదువుకుందామా. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి అగరును చూసి, అగరు నీకేమి వచ్చింది, భయపడకము. చాలు. కనుక ఇక్కడ ఇటేనండి. అగరు ఎవరు చెప్పండి ఇప్పుడు? అగరెవరు? దాసిరాలు, దాసి, అగరు దాసి. కనుక బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. అవును ప్రియారు, పాపానికి దాసులు కాకూడదు. చదవండి, ఒక మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనం. బ్రదర్స్ ఎవరైనా గట్టిగా చదవండి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. అవునండి, పాపమునకు దాసుడుగా ఉన్నాడు. కొంతమంది పాపానికి దాసులుగా ఉంటారు, కొంతమంది కళ్ళు సారాయికి దాసులుగా ఉంటారు, కొంతమంది ధనానికి దాసులుగా ఉంటారు, కొంతమంది ఇంకా అనేక రకాలుగా దాసులుగా ఉంటారు. పాపానికి దాసులుగా ఉంటున్నామా? ధనానికి దాసులుగా ఉంటున్నామా? కనుక అలంకరించేసలు దాసులుగా ఉంటున్నామా? పిల్లలు పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. పిల్లలు చూడండి, యేసుప్రభువు అయితే పాపులను పరిశుద్ధులుగా చేయాలని, చెడిపోయిన వారిని బాగు చేయాలని దేవుడు కోరుతున్నాడు. నీ పాపం తొలగిస్తాడు, నీ శాపం తొలగిస్తాడు, నిన్ను నీతిమంతుడుగా చేస్తాడు, నిన్ను శ్రేష్ఠుడిగా చేస్తాడు, భాగ్యవంతుడుగా దేవుడు చేస్తాడు. పిల్లలు చూడండి, దేవుడు అగరును చూసినప్పుడు అగరులో కనుక అగరు ఎలుగెత్తి ఏడిసింది. బిడ్డ ఎలుగెత్తి ఏడిసింది కదమ్మా. కనుక ఇప్పుడు ఎలుగెత్తి ఏడిసింది. అబ్రాహాము ఇంట్లో ఉన్నప్పుడు, శారాతో ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసిందా? ఎలుగెత్తి ఏడిసిందా? ప్రార్థన చేసిందా? ప్రార్థన లేదు. అంటే చూడండి, మనకి ఏం చేయాలంటే మనము ప్రార్థన చేసుకోవాలి. చూసారా, ఇన్ని సంవత్సరాల నుంచి మన కుటుంబంలో బైబిల్ ఉంది, కుటుంబం ఉంది, మనం ప్రార్థన చేసుకుంటున్నామా? ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి నెమ్మదిస్తాడు. అందుకొరకు చక్కని పాట పాడదామా? ప్రార్థించుము నీ జీవితములో
నెమ్మది సుఖము నొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదవు. చాలు. అవునండి, మనం ప్రార్థిస్తే మనకి నెమ్మది దొరుకుతుంది, ప్రార్థిస్తే మనకు సమాధానం దొరుకుతుంది, ప్రార్థిస్తే మనకు ఆరోగ్యం దొరుకుతుంది, ప్రార్థిస్తే మనకు ఆరోగ్యం దొరుకుతుంది, ప్రార్థిస్తే మన కుటుంబం దీవించబడుతుంది. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం ఎలాగుంటుందంటే సంతోషమైన కుటుంబంగా ఉంటుంది. చూడండి ప్రియులారా, కనుక మన జీవితంలో దేవుని బిడ్డలుగా ప్రార్థించే ప్రజలుగా ఉండాలి, ప్రార్థించే సహోదరిగా, ప్రార్థించే భర్తగా, ప్రార్థించే పిల్లలుగా, ప్రార్థించే తండ్రిగా మనం ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బైబిల్లో రాయబడింది, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడమ్మా? ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు, మేలు చేసే దేవుడు, ఆ తగిలేటి దేవుడు మనం ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ అగరు లోకమేమో, లోకం దృష్టికి అగరేమో ఎలాగుందంటే దాసిగా ఉంది, దేవుని దృష్టికేమో అగరు ఇలువైన బిడ్డగా ఉంది. సరే, ఇదే అగరు అంటది, నన్ను చూసినవని నేను ఇక్కడ చూశానంటది. చూడండి అన్నమాట, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఇదే ఆదికాండము 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందామా? ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. అది చూసుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టిన కనుక నన్ను చూసినవని ఇక్కడ చూసినేను కదా అనుకొని చూసారా. కనుక నన్ను చూస్తున్న దేవుడు. చూడండి, బైబిల్ దేవుడు ఎవరు చెప్పండి ఇప్పుడు? బైబిల్ దేవుడు ఎవరు? చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మేలు చేసే దేవుడు, దీవించే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. ఇక్కడ చూసినట్టయితే ఈ బిడ్డ ఏం చేసింది తెలుసా? నన్ను చూస్తున్న దేవుడు అన్నది. అవును పిల్లరా, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మన అక్కరు చూస్తాడు, మన కొరతలు తీరుస్తాడు, మన పేదరికం చూస్తాడు, మనల్ని దీవిస్తాడండి. చూసి అలాగే వెళ్ళలే. కనుక ఇక్కడ మనం చూస్తున్న ఆదికాండంలో మరి 21వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూసాము. ఇక్కడ చూసినట్టయితే 21వ అధ్యాయం 17వ వచనం మళ్ళీ చదువుతాను. దేవుడు ఆ చిన్నవారి మొర వినెను. రెండోది, అగరును అగరు పిలిచేటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు, పిలిచేటువంటి దేవుడు. అంత మాత్రం భయపడకము పిల్లల మన ధైర్యపరిచేటువంటి దేవుడు. డోంట్ ఫియర్. మన ధైర్యపరిచేటువంటి దేవుడు, మన బలపరిచేటువంటి దేవుడు. కనుక పిల్లరా, ఆ ధైర్యలేటువంటి దేవుడు. చూడండి, అగరిని అట్లని ఏడుపు చూసి దాసిగా వదిలిపెట్టలే, ప్రార్థనా పరులుగా చేశాడు. అలాగని నన్ను ప్రార్థనా పరులుగా చేయాలని, పరిచారకులు చేయాలని, సువార్థకులు చేయాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో రోజు గ్రంథం చదువుకోవాలి. కనుక నేను ముగిస్తేస్తా, టైం అయిపోతుంది. అలాగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం రోజు చదువుకోవాలి. రోజు కనీసము ఒక 3-4 అధ్యాయాలు చదువుకోవాలి. సెల్ ఫోన్లు చూసేది తగ్గించండి, దేవుని మాటలు వినండి, దైగల గ్రంథం చదువుకోనండి. కనుక అలాగే కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే మనం దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడుతున్నాయి, మన ద్వారా ఇతరులకి మేలు కలుగుతుంది. కనుక పిల్లరా, అలాగే మన జీవితంలో మనము చూసారా, దేవుడు సౌలును చూస్తే సౌలులో దేవుడు ఏం చూశాడంటే పరిచారకుని చూశాడు, బోధకుని చూశాడు, అపోస్తులను చూశాడు. అపోస్తులు 14 పత్రికలు రాశాడండి. చూసారా, నెవరు గారు బైబిల్ చదువుకొని ఏమన్నాడంట, బైబిల్ గ్రంథంలో మరి 4 సువార్తలు ఉన్నాయి. ఈ అపోస్తుల కార్యాలు చూస్తే మరి సౌలు గారు 14 పత్రికలు రాశాడు, ఆయన చాలా గొప్ప భక్తుడు అని చెప్పి నెవరు గారు చెప్పాడంట. చూడండి పిల్లలు, ఒక లీడరే ఆయన చెప్తే అలాగే మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా దేవుని బిడ్డలారా చదువుకొని ఆత్మీయమైన అభివృద్ధిలోనికి రావాలి, మనం దీవించబడాలి. అలాగే దేవుని సందులో మనమందరం, మన కుటుంబం ఆశీర్వదించబడాలి. ప్రభు చిత్తమైతే వచ్చేసారి ఇంకా కొన్ని విషయాలు చూసుకుందాం. ఇప్పుడు మనము ప్రార్థనలోకి వెళ్తాం. దేవుడు ఈ వాక్యమును మన కొరకు ఆశీర్వదించగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.